శివరాత్రి రోజు తప్పకుండా వినవలసిన శివరాత్రి కథ స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి బోధించిన పవిత్ర గాథ. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగదని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. ఈరోజు శివుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాల ధారణలు, విభూతి ధారణ, జాగరణలు చేస్తారు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయే దాకా ఎదురు చూసిన ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం